నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సంయుక్త నికాయలో పబ్బోత్తమ సూత్రం గురించి చెప్పుకుందాం. పర్వత ఉపమాన సూత్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది శ్రావస్తిలో ఉన్నప్పుడు జరిగింది. కోసలరాజు భగవానుని కలవడానికి వస్తాడు. ఆయనకి నమస్కారం చేసి, అంటే బుద్ధుడికి నమస్కారం చేసి ఒక పక్కన కూర్చున్న ప్రసన్న చిత్తుడితోటి భగవానుడు ఇలా అన్నాడు: మహారాజా, పట్టపగలు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, బంతే ఐశ్వర్య మదమత్తులు ఇంకా కామ భోగ లోభంతో ముట్టడింపబడిన వారు, జనపదాలపై అధికారం స్థిరపడినవారు, మహాభూభాగాన్ని జయించి మూర్తాభిషిక్తులైన క్షత్రియ రాజులకు తగిన రాజకార్యాల్లో నిమగ్నమై ఇప్పుడే అక్కడి నుండి వచ్చాను. అంటే తన రాజ్యంలో ఉండే మంత్రులు లేకపోతే ఇంకా ధనవంతులు వాళ్ళందరితోటి ఒక మీటింగ్ అన్నమాట. సో అటువంటి దానికి వెళ్ళి వచ్చాను అని చెప్తున్నాడు. అయితే మహారాజా, నీవు ఏమనుకుంటావు? విశ్వాసపాత్రుడు, నమ్మదగినవాడు ఒకడు తూర్పు దిశ నుండి వచ్చి నీతో ఇలా అంటాడు. ఏమనంటే, ఓ మహారాజా, తెలియనా, నేను తూర్పు దిశ నుండి వచ్చాను. అక్కడ మేఘం లాంటి పెద్ద పర్వతం అన్ని ప్రాణులను తొక్కివేస్తూ ఇటువైపే వస్తుంది అని చెప్తాడు. అప్పుడు రెండోవాడు పడమర దిశ నుండి వచ్చి ఈ విధంగానే చెప్తాడు. ఇంకొక మూడోవాడు ఉత్తర దిశ నుంచి వచ్చి, ఇంకా నాలుగవ వాడు దక్షిణ దిశ నుంచి వచ్చి ఇలా అంటాడు. ఏమని? మహారాజా, తెలియనా, నేను ఈ దక్షిణ దిశ నుండి వచ్చాను. అక్కడ మేఘం లాంటి పెద్ద పర్వతం అన్ని ప్రాణులను తొక్కివేస్తూ ఇటువైపే వస్తుంది. మహారాజా, నీవు చేయవలసింది చెయ్యి అని చెప్తాడు. ఒకవేళ మహారాజా అటువంటి మహాభయం, దారుణమైన మానవ క్షయం ఎదురైనప్పుడు అరుదైన మానవ జన్మ లభించిన వాడు ఏం చేయాలి అని భగవానుడు ఆ మహారాజుతోటి అంటాడు. అంటే 4 వైపుల నుంచి 4 రకాల పెద్ద మేఘం లాంటి పర్వతాలు జనాలను తొక్కుకుంటూ వస్తున్నాయనుకోండి. అప్పుడు ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏం చేయాలి అంటే, పంతే అటువంటి మహాభయం, దారుణమైన మానవ క్షయం ఎదురైనప్పుడు అరుదైన మానవ జన్మ లభించిన వాడు ధమ్మాన్ని ఆచరించడం కాక, న్యాయంగా ఉండడం కాక, కుశల కర్మలు కాక, పుణ్యకర్మలు కాక ఇంకేం చేయాలి అని కోసలరాజు అంటాడు. మహారాజా, మరి అలాంటప్పుడు ఈ జరా మరణాలు అంటే ముసలితనం, మరణం నిన్ను ఆక్రమించుకుంటున్నాయని నేను చెప్తున్నాను, ప్రకటిస్తున్నాను. మహారాజా, ఈ జరా మరణాలు నిన్ను ఆక్రమించుకుంటున్నప్పుడు నీవు ఏం చేయాలి? బంతే, జరా మరణాలు నన్ను ఆక్రమించుకుంటున్నప్పుడు నేను ధమ్మాన్ని ఆచరించడం కాక, న్యాయంగా ఉండడం కాక, కుశల కర్మలు కాక, పుణ్యకర్మలు కాక ఇంకేం చేయాలి? బంతే, మూర్తాభిషిక్తులైన క్షత్రియ మహారాజులు, ఐశ్వర్య మదమత్తులు, కామభోగ లోభంతో ముట్టడింపబడిన వారు, జనపదాలపై అధికారం స్థిరపడిన వారు, మహాభూభాగాన్ని జయించిన వారు అస్థి యుద్ధాలు చేయగలరు. కానీ ఇక్కడ జరా మరణాలు ఆక్రమించుకుంటున్న విషయంలో అస్థి యుద్ధం చేయడానికి అవకాశం లేదు, అశ్వయుద్ధం చేయడానికి అవకాశం లేదు, లేకపోతే రథయుద్ధం చేయడానికి అవకాశం లేదు, పదాతి యుద్ధం చేయగలరు. కానీ ఇక్కడ జరామరణాలు ఆక్రమించుకుంటున్న
విషయంలో ఇటువంటి ఈ పదార్థ యుద్ధం అంటే ఎటువంటి యుద్ధం చేయడానికి అవకాశం లేదు. ఈ రాజవంశంలో మంత్రాంగం తెలిసిన అమాత్యులెందరో ఉన్నారు. వారు శత్రువులు వచ్చినప్పుడు వారిలో వారికి విభేదాన్ని కలిగిస్తారు. కానీ ఇక్కడ జరామరణాలు ఆక్రమించుకుంటున్న విషయంలో మంత్రాంగానికి కూడా అవకాశం లేదు. బంతే ఈ రాజ్యవంశంలో భూమిపైన ఆకాశంలోనూ ఎంతో హిరణ్యం అంటే బంగారు నాణేలు బంగారం ఉంది. పైకి వచ్చిన శత్రువుకి ధనలోభం చూపి ఆపవచ్చును. కానీ ఇక్కడ ఆ జరామరణాలు ఆక్రమించుకుంటున్న విషయంలో ఆ ధనయుద్ధాలు ఉపయోగపడవు. బంతే జరామరణాలు ఆక్రమించుకుంటున్నప్పుడు ధమ్మాన్ని ఆచరించడం కాక, న్యాయంగా ఉండడం కాక, కుశల కర్మలు కాక, పుణ్యకర్మలు కాక ఇంకేం చేయాలి అని కౌశలరాజు అంటాడు. అవును మహారాజా, అవును. జరామరణాలు ఆక్రమించుకుంటున్నప్పుడు ధమ్మాన్ని ఆచరించడం కాక, న్యాయంగా ఉండటం కాక, కుశల కర్మలని కాక, పుణ్యకర్మలని కాక ఇంకేం చేయాలి? అప్పుడు భగవానుడు ఇంకా ఇలా చెప్తాడు. ఆకాశం ఎంత ఎత్తున్న మేఘం లాంటి ఎంతో పెద్ద పర్వతాలు 4 దిక్కుల నుండి అన్నిటినీ నలిపివేస్తూ వస్తున్నట్లుగా అంటే వచ్చినట్లుగా క్షత్రియులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, చండాల పుక్కుసులను, ఇక్కడ ఒక కులము మతం అని సంబంధం లేదు, ప్రాణులన్నిటినీ ఈ జరామరణాలు ఆక్రమిస్తాయి. ఎవరిని వదలవు, అందరినీ మర్దిస్తాయి. అక్కడ హస్తిదళానికి భూమి లేదు, రథ పదార్థులకు భూమి లేదు, మంత్రాంగ యుద్ధానికి అవకాశం లేదు. ధనలోభం చూపి వాటిని గెలవలేము. అందుకని పండితుడైన వాడు, ధీరుడు తన క్షేమాన్ని చూసుకొని బుద్ధ, ధమ్మ సంఘాలలో శ్రద్ధను కలిగి ఉండాలి. అలాగే మనోవాక్కాయ అంటే శరీరంతో కానీ, మాటలతో కానీ, మనసుతో కానీ ఇక్కడ ధమ్మాన్ని ఆచరించేవాడు ఇక్కడ ప్రశంసించబడతాడు. అలాగే స్వర్గంలో సుఖిస్తాడు. అంటే 4 వైపుల నుంచి 4 పర్వతాలు మీ మీదకి దూసుకొని వస్తున్నాయి అనుకోండి, ఏం చేస్తారు? మానవ జన్మ లభిస్తే ధమ్మాన్ని ఆచరిస్తేనే మీరు అట్లీస్ట్ సుగతుల్లో జన్మను పొందాలన్నా శీలాన్ని ఆచరించాలి, దానాది పుణ్యకర్మలు చేయాలి. నిబ్బానాన్ని పొందాలి అంటే శీల, సమాధి, ప్రజ్ఞ ఈ 6 అష్టాంగ మార్గాన్ని పూర్తిగా కంప్లీట్ చేయాలి. 4 ఆరే సత్యాల అనుభవం ఉండాలి. అందుకని ఈ ముసలితనం నుండి, లేకపోతే చావు నుండి, అనారోగ్యం నుండి ఎవరూ తప్పించుకోలేరు. వాళ్ళు బ్రాహ్మణులైనా, క్షత్రియులైనా, వైశ్యులైనా, లేకపోతే శూద్రుడైనా, మహారాజు అయినా, లేకపోతే పేదవాడు అయినా, ఎవడైనా అందరినీ ఆక్రమిస్తాయి. అంచేత ప్రతి క్షణం కూడా మనం అప్రమత్తంగా ఉంటూ, ఎరుకతో ఉంటూ, మన మనసులో ఉన్న కల్మషాలను పూర్తిగా తీసేయడానికి ప్రయత్నించాలి. మానవ జన్మ లభించడం అనేది చాలా దుర్లభం, కష్టం మీద దొరుకుతుంది. అటువంటి జన్మ దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఈరోజు ప్రవచనం.